మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న బీఆర్ఎస్ భవన్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ స్థితిగతుల గురించి మాట్లాడుకోకుండా, నాయకత్వ స్థితిగతుల గురించి మాట్లాడుకోకుండా 30 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేసినా కూడా ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారం రాగానే ఆర్థిక స్థితిగతుల్ని గట్టెక్కించుకొని సంక్షేమానికి పెద్దపీట వేసుకొని ఆనాడు వరేస్తే ఉరన్న స్థితిగతి నుంచి నేడు రైతుని రాజును చేసి రైతు ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు ఇవాళ సన్న వడ్లకు బోనస్ ఇచ్చి రైతు భరోసా ఇచ్చి ఇవాళ నెలకు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని దక్కింది. ఇవాళ 30 నెలలుగా ఈ రాష్ట్రంలో రైతుల కోసం దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ రైతుల సంక్షేమం కోసం, రైతులకు ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని నింపినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వాన్ని, విశ్వాసాన్ని, ప్రజాపాలన అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలే లేదని కేసీఆర్ గారు మాట్లాడితే దాదాపు 8,000 సెంటర్లను, కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి దళారుల ప్రమేయం లేకుండా, మిల్లర్ల ప్రమేయం లేకుండా నేరుగా ఇవాళ రైతులకు పారదర్శకంగా కొనుగోలు చేసే విధంగా మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత పాలనలో ఇవాళ వరేస్తే ఉరని, ఇవాళ పండించిన పంట గిట్టుబాటు ధర లేకుండా, పండించిన పంటకు సరైన కొనుగోలు లేకుండా ఇవాళ రైతు కుప్పల మీదనే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఆనాడు బీఆర్ఎస్ పాలనలో చూసినాం. ఈనాడు ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇవాళ దళారుల ప్రమేయం లేకుండా, ఇవాళ కొనుగోళ్లలో అక్రమాలు లేకుండా అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసిన వెంటనే ఇవాళ రైతులకు నేరుగా బ్యాంకులలో రుణాలు జమ చేసినటువంటి ఘనత మన ప్రజాప్రభుత్వానికి. కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు మేమందరం కూడా ఫామ్ హౌస్లో పండుకుంటే ఏదో అనుకున్నాం, కానీ ఇంత దిగజారి, ఇంత చిల్లరగా మాట్లాడతారని మేము భావించలేదు. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దేశానికి ఒక ఆదర్శంలాగా, ఇవాళ ఒక దిక్సూచిలాగా నిలిచిండనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి.